అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా ఒక డిష్ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మన లైఫ్లో జరిగిన ఏదో ఒక సిచ్యువేషన్ ఆర్ ఎవరో ఒక పర్సన్ గుర్తొస్తారు. అలా నాకు పూరి పేరు వింటే మా నాన్నే గుర్తొస్తారు. ఎందుకంటే నా చిన్నప్పుడు పూరి ఎప్పుడో ఏ ఫెస్టివల్కో లేదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసేవాళ్ళం. అండ్ అది కూడా పూరి ప్రెస్తో కాకుండా మా అమ్మ చేతితోనే చేసేది. అండ్ అవి ఎప్పుడు చేసినా అసలు పొంగేవే కాదు. మనం కుకింగ్ స్టార్ట్ చేశాక ఎందుకో ఒకరోజు పూరి తినాలనిపించి ఎక్కడో చూసిన కొన్ని టిప్స్తో పూరి చేశా. అండ్ గెస్ వాట్, మా పొలంలో కూడా మొలకలు వచ్చాయన్నట్టు మా ఇంట్లో చేసిన పూరీలు కూడా పొంగాయి. మా నాన్న ఇంకా కూతురు పూరి బాగా చేసిందన్న ఆనందంతో మా రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి చాలా గొప్పగా చెప్పాడు. అంతే కదండి, నాన్నలు కూతుర్ల మీద షవర్ చేసే లవ్ ఇంకెవరు చేయలేరు. సో ఆ టిప్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. మీ లైఫ్లో కూడా పూరితో ఏమైనా స్టోరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ముందైతే చపాతీ పిండి కలుపుకొని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ నార్మల్గా అందరు చేసేలాగానే, కాకపోతే కర్రీలో అందరూ శనగపిండి వేస్తూ ఉంటారు కదా, అది కొంతమందికి పడదు కదా, లైక్ గ్యాస్ ఇష్యూస్ అట్లా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు లేదా ఇంట్లో శనగపిండి అయిపోయినప్పుడు ఇలా రాగి పిండి వేసుకోవచ్చు, ఆరెల్స్ గోధుమ పిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర శనగపిండి ఆ రోజు లేదు, సో నేను రాగి పిండి యూజ్ చేశాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే పిండి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు, కొంచెం మీడియంగా కలుపుకోవాలి. పూరికి ఎప్పుడైనా సరే పిండి చపాతీ కలుపుకున్నట్టు సాఫ్ట్గా అస్సలు కలుపుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే పూరీలన్నీ ఒకేసారి చేసుకోకూడదు. ప్యారలల్గా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పూరీ చేసుకొని మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ప్యారలల్గా జరగాలన్నమాట. అప్పుడే పూరి పొంగడానికి కావాల్సిన టెంపరేచర్ ఆయిల్కి బాగా వస్తుంది. మనం అన్నీ ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ వేసుకున్న పూరి ఫ్రై అయ్యే లోపు ఆయిల్ టెంపరేచర్ కొంచెం తగ్గుతుందన్నమాట. ఎప్పుడైనా సరే పూరి వెంటనే మనం వేసుకొని ఫ్రై చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, అట్లీస్ట్ 1 minute అలాగా. ఈ 1 minuteలో మనం పూరి ఇన్ కేస్ హ్యాండ్తో చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు, లేదు పూరి ప్రెస్ యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1 minute అలా గ్యాప్ ఇచ్చి ఫ్రై చేసుకోండి. నాకైతే పూరి కానీ చపాతీ కానీ చేత్తో చేయడమే అలవాటు. పూరి ప్రెస్ అసలు యూజ్ చేయం, అది ఓన్లీ చెక్కలు చేసేటప్పుడు మాత్రమే వాడతాము. అండ్ ఇన్ కేస్ చేత్తో చేసుకునే వాళ్ళైతే పూరి మరీ పల్చగా కూడా చేసుకోకూడదు, అలాగే మరీ పెద్దవి కూడా చేసుకోకూడదు. కొంచెం చిన్న సైజులో కొంచెం మందంగా ఇక్కడ చూపిస్తున్నట్లు చేసుకొని ఈసారి నేను చెప్పినట్లు చేసి చూడండి, ప్రతి ఒక్క పూరి పొంగుతుంది, అది నా గ్యారంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అన్నది కమెంట్ చేయడం మర్చిపోకండి.